చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి రారో 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 ఆరారిరారో ఆరారిరారో రారో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే వియాకి 100 days షూట్ చేస్తున్నాం. ప్రతి నెల షూట్ అయితే జరుగుతూనే ఉంటుందండి. ఏ మంత్ కూడా మిస్ చేయము, కంపల్సరీ చేస్తూనే ఉంటాము. అవి కాకుండా ఇలా మిడిల్లో ఫెస్టివల్స్ అని 100 days షూట్స్ అని యాడ్ అవుతూనే ఉంటాయండి ఎక్స్ట్రాస్. 100 days షూట్ కదా, సో ఇప్పటి వరకు మేము వియాకి బెలూన్స్తోని ఏ షూట్ ట్రై చేయలేదు. సో ఇప్పుడు ఇలా బెలూన్స్ తోటి 3 బెలూన్స్ పెట్టి 100 అని రాసి ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. కానీ అసలు బెలూన్స్ థీమ్ అయితే అస్సలు సెట్ అవ్వట్లేదండి. సో అప్పటికప్పుడు విజయ్ ప్లాన్ చేంజ్ చేసేసి ఇలా చూశారుగా, టవల్స్ మడిచి దానిపై నుంచి అస్సర్ క్లాత్ తీసుకొని ఇలా కింద మడిచి దారంతో అయితే కట్టి సెటప్ అయితే ఇలా చేశాడు బెలూన్స్ లాగా. ఫైనల్లీ బెలూన్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో నెక్స్ట్ మేఘాలను అయితే అరేంజ్ చేయాలి ఈ థీమ్లో. వాటి కోసం కాటన్ తీసుకొని ఇలా విజయ్ అయితే సెట్ చేస్తున్నాడు. ఏంటి ఎప్పుడు విజయ్ చేసుకుంటాడు ఏ థీమ్ అయినా అని మీరు కూడా అనుకోవచ్చండి. కానీ నేనైతే వియాకి ఫీడ్ చేయాలి, తను పడుకుంటేనే కదా అండి నేను విజయ్కి హెల్ప్ చేయగలను. వియాకి ఆల్రెడీ ఫీడ్ చేసేసాను, తనైతే అస్సలు పడుకోవట్లేదు. విజయ్కి హెల్ప్ చేద్దామని నాకు కూడా ఉంటుందండి, కానీ వియా కోఆపరేషన్ అయితే చేయదు ఎక్కువ అయితే. సో దాన్ని ఉయ్యాలలో పడుకోబెట్టేశాను. చూడండి, థీమ్ అయితే ఇలా రెడీ అవుతుంది. మేఘాలు బెలూన్స్ అరేంజ్మెంట్ అయితే అయిపోయిందండి. తర్వాత విజయ్ అయితే అన్నాడు సూర్యుని కూడా అరేంజ్ చేద్దామని. సో దానికోసం ఇలా కాటన్ క్లాత్ అయితే తీసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసేసాడండి సూర్యుడిని. థీమ్ ఎలా సెట్ అయిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో థీమ్ అయితే సెటప్ అయిపోయిందండి. 100 days షూట్ కాబట్టి ఇలా చాక్ పీస్తో 100 అని అయితే రాస్తున్నాడు. ఆ తర్వాత 100 days కూడా రాయాలి కాబట్టి రైస్లో కాస్త కుంకుమ కలిపి అయితే అరేంజ్ చేశాడండి విజయ్. చూడండి మీరే, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి. బేబీ షూట్ అంటే అలా ఫాస్ట్గా థీమ్ సెటప్ అయిపోతుంది, షూటింగ్ కూడా అయిపోతుంది, ఫాస్ట్గా చేసేద్దాం అని అయితే అలా ఏమి ఉండదండి. చాలా టైం టేకింగ్ పని, ఎఫర్ట్స్ అయితే చాలా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేస్తే అప్పుడు మీకు తెలుస్తుందండి ఎంత ఎఫర్ట్స్ ఉంటాయో. ఇంతకుముందు ట్రై చేసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి బేబీ షూట్ అంటే మామూలు కాదని. నేను కూడా ఇంతకుముందు షూట్ అంటే ఏదో అలా ఫాస్ట్గా జరిగిపోతుంది అని అయితే అనుకున్నాను. కానీ మేము స్వయంగా చేస్తున్నప్పుడైతే మాకు అర్థమైంది, నాటి జోక్ అండి. బేబీ షూట్ అంటే చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్స్తోని పని చేయాలి. కాటన్ సెటప్ చేసాం కాబట్టి పైన ఫ్యాన్ అయితే ఆఫ్ చేశాను. విజయ్ అయితే స్వెట్టి అయిపోతున్నాడు. వియాన్ అయితే ఇలా పడుకోబెట్టి ఫ్యాన్ అరేంజ్ చేసేసాను.
విజయ్ వియా ఇద్దరు ఒక్కటేనండి. ఇంత వాళ్ళకి వేడి అయినా కూడా సెట్టి అయిపోతారు. థీమ్ అయితే రెడీ అయిపోయింది. వియాకి ఫ్రాక్ అయితే వేస్తున్నాడు విజయ్. ఫ్రాక్ సెట్ అయిందో లేదో వియాకి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. చూడండి, చొంగ అయితే అస్సలు వదలట్లేడు డ్రెస్ వేస్తున్నప్పుడు కూడా. థీమ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాం వియాకి. చూశారుగా, ఇక్కడ కూడా చొంగనైతే అస్సలు వదలట్లేదండి, చాలా అలవాటైపోయింది. మా వాళ్ళు అయితే అంటున్నారు 6 months వరకు కంటిన్యూ ఉండని, ఏం కాదు, ఆ తర్వాత మానేపిద్దామని. నాకైతే అనిపిస్తుంది 6 months వరకు కంటిన్యూ అయిపోయి ఆ తర్వాత మానేపిద్దామంటే తను వింటుందో వినదో, ఇక్కడ గోలు చేస్తుందో అని, అసలు అలవాటు మారుతుందో లేదో అని అయితే అనిపిస్తుంది. కానీ చూడాలి. అల్లరి పిల్ల చూడండి, చేతిలో కాటన్ ఎలా పట్టుకుందో అలాగే నోట్లో వేసుకోవడానికి అయితే ట్రై చేస్తుందండి. కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశామండి, అవి కూడా యాడ్ చేస్తాను. బేబీ షూట్ అప్పుడు మెయిన్ ఏంటంటే థీమ్ దగ్గరికి తీసుకొచ్చే ముందు ఫస్ట్ పాయింట్ బేబీస్ కడుపు నిండి ఉండాలి. ఖాళీ కడుపుతోనే తీసుకొస్తే మాత్రం క్రాంకీ అయిపోతారు. షూట్ అసలు చేయడానికి కూడా ఇవ్వరు. అందుకు నేను ఎప్పుడు షూట్ చేసినా కూడా థీమ్ దగ్గరికి తీసుకొచ్చే ముందు ఫీడ్ అయ్యాకనే తీసుకొస్తాను తప్ప ఖాళీ కడుపుతోనే మాత్రం అస్సలు తీసుకురానండి. చూశారుగా మీరే కాటన్ ఎలా నోట్లో వేసుకుంటుందో. సో ఫాస్ట్గా కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేసి ఆ తర్వాత కాటన్ని తీసేసి ఇలా కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నాము. దారాన్ని అయితే ఎంత గట్టిగా పట్టుకుందో అస్సలు వదలట్లేదు. ఇంతకు ముందు వియాకి 1 month లోపలే అనుకుంటాను ఉయ్యాలని హాల్లో ఉంచి వియాని అయితే పడుకోబెట్టి నేను పక్కనైతే రెస్ట్ తీసుకుంటున్నాను. కాసేపు అయ్యాక లేచి చూసేసరికి ఉయ్యాలకి అటాచ్ ఉంటుంది కదా అండి దారం, ఆ దారాన్ని అయితే టోటల్ హ్యాండ్కి చుట్టేసుకుంది వియా. నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను చూసి, అలా ఎలా చుట్టేసుకుందో అని వెంటనే విజయ్కి అయితే ఫోన్ చేసి ఫోటో అయితే పంపించాను. చాలా ముద్దుగా పట్టుకుని అయితే పడుకుంది. షూట్ అయితే అయిపోయిందండి. కొన్ని క్లిప్స్ అటాచ్ చేశాను, చూడండి. చూసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. Thank you for watching this video. Please like, share and subscribe our channel. Thank you. Bye bye.